ఎదురుగా రోడ్డు పైన కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం. బండి కీస్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు, పోనివ్వట్లేదు, మళ్ళీ పోనివ్వట్లేదు. కావాల్సిన పోలీసు వాళ్ళు నాటకం వేస్తున్నారు. మా మిస్టేక్ ఏం లేదు, వాళ్ళే కావాల్సిన దమ్ముంటే మా పులిలాగా వస్తుడు మా హరీష్ అన్న, మీకు దమ్ముంటే రండి రా చూసుకుందాం. మిమ్మల్ని పోనివ్వట్లేదు, అడ్డుకున్నారు. ఈ రోజు వాళ్ళు పిరిగి పొంద చర్యగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మంత్రులు ఏదో చర్చకు రమ్మని చెప్పి ఈరోజు మంత్రులు పోలీసులు అడ్డం పెట్టుకొని ఇది అంటే వీళ్ళు అన్యాయం చేసిన విషయం బయట పడతారని చెప్పి రైట్. ఇక్కడ వాహనం ముందు కూర్చున్నారు. డౌన్ డౌన్ ఇంత ఎందుకు సో మరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వాహనం దగ్గరికి మరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వాహనం రెడీ చేశారు. దీంట్లో కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకవైపు హరీష్ రావు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. హరీష్ రావు అరెస్ట్ చేసిన వాహనం మాత్రం కీ లేక అక్కడ ఆగిపోయింది. మరొక వాహనాన్ని తీసుకొచ్చారు. ఆ వాహనం ముందు అంటే హరీష్ రావు అరెస్ట్ చేసినటువంటి వెహికల్ ముందు ఉన్నటువంటి కార్యకర్తల్ని ఒక్కొక్కరిగా ఇంకో వాహనంలో ఎక్కిస్తున్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ హరీష్ రావు ఇంకో వెహికల్లో ఉన్నారు. ఆయన లోపల పోలీసులు కూడా ఉన్నారు. కానీ ఆ వెహికల్ మాత్రం అక్కడి నుంచి కదలలేదు. కారణం కీస్ లేవు. ఆ కీస్ ఎవరో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ బండి ఆ వెహికల్ స్టార్టింగ్ లో ఉండగానే దాని కీస్ ని ఆఫ్ చేసి పట్టుకొని వెళ్ళారు. వాహనం ఆగిపోయింది. పోలీసులు హరీష్ రావుని తీసుకెళ్దాం అనుకున్నటువంటి వాహనం ఏదైతే ఉందో కీస్ తీసుకొని వెళ్ళిపోవడంతో వాహనం ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించినటువంటి కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? డ్రైవర్ రన్నింగ్ లో ఉండగానే ఎవరో కార్యకర్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి రన్నింగ్ లో ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి కీస్ తీసుకొని వెళ్లారు. పోలీసులు ఎదురుగా ఇంతమంది పోలీసులు ఉన్నా, ఇంతమంది పహారా ఉన్నా బండి కీస్ మాయమైపోయినటువంటి పరిస్థితి. అది కూడా రన్నింగ్ లో ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి బండి కీసు మాయమవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ గురవుతున్నారు. ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగింది అనేటువంటి అన్నా రన్నింగ్ లో ఉండగానే పోయిందా? రన్నింగ్ లో ఉండగానే ఎట్లా ఎవరు తీసుకోరు? సో ఇది వాహనం రన్నింగ్ లో ఉండగానే వాహనం పోయినటువంటి పరిస్థితి, కీస్ పోయినటువంటి పరిస్థితి, వాహనానికి సంబంధించిన కీస్ మాయమయ్యాయి. ఇది హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఒకసారి చూస్తుంది. మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోక ముడిచారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది, ఏం చేయబోతారు చూస్తాం. మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెట్టాం, రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. హరీష్ రావు ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి కీసు మాయమయ్యాయి. హరీష్ రావు లోపలే ఉన్నారు, మాజీ మంత్రి వీళ్ళంతా కూడా కీసు పోయినటువంటి పరిస్థితి ఉంది. సో హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని తట్టుకోలేకపోతా ఉన్నారు, ముఖ్యమంత్రి మమ్మల్ని తట్టుకోలేకపోతున్నారు. 6 మంత్రులు వచ్చినా కూడా వాళ్ళు లేచిన సమాధానం మా ముందు నిలబడలేకపోతా ఉన్నారు. కేసీఆర్ అవసరం లేదు అనేటువంటి అంశాన్ని హరీష్ రావు హరీష్ రావును అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనంలో నుంచి హరీష్ రావు విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ హరీష్ రావు కూర్చున్నటువంటి ఆ వాహనానికి సంబంధించి కీస్ మాత్రం మిస్ అయ్యాయి. హరీష్ రావుని పైకి అరెస్ట్ చేస్తున్న విజువల్ చూస్తున్నాం మనం. సో హరీష్ రావుని వన్స్ అరెస్ట్ చేసి వాహనం లోపల తరలించగానే ముందున్నటువంటి తమ పార్టీ కార్యకర్తలు ఆ వాహనంలో ఉన్నటువంటి కీస్ ని అక్కడి నుంచి పట్టుకొని జంప్. ఎవరు తీసుకెళ్లారో తెలీదు. ఆ వాహనానికి కీస్లో ఇప్పుడు వాహనం స్టార్ట్ అవ్వదు, ఆ వెహికల్ స్టార్ట్ అవ్వడానికి వీల్లేదు. వెహికల్ కీస్ తీసుకొని జంప్ అయిపోయారు. సో ప్రెసెంట్ ఆ వాహనం రన్నింగ్ లో ఉండగానే ఆ వాహనంలోని కీస్ తీసుకొని జంప్ అయిపోవడంతో వాహనం అక్కడ రోడ్డుపై నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. కొన్ని కిలోమీటర్ల మీద ఆల్మోస్ట్ తెలంగాణ భవన్ దగ్గర నుంచి మొదలుకుంటే అటు చివరిగా చెక్ పోస్ట్ వరకు నియర్ బై కేబీఆర్ పార్క్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
సో ఆ డౌన్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. సమరుల స్తూపం దగ్గరికి వస్తానంటే రానివ్వకుండా 6 మంత్రులు వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు, కనీసం మమ్మల్ని ఎదుర్కొనే సిచ్యువేషన్ వాళ్ళకి లేదు అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతున్నారు. సో అరెస్ట్ సమయంలో ఆయన చేతిలో కొన్ని ఫైల్స్ కూడా చూపిస్తున్నారు. ఈ ఫైల్స్లోనే పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి, వాళ్ళు వేసినటువంటి టెండరింగ్ ప్రక్రియలో జరిగినటువంటి తప్పిదాలు కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయి ఆధారాలు అంటూ హరీష్ రావు ఫైల్స్ని చూపిస్తున్నారు మీడియాకి. సో ప్రజెంట్ అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హరీష్ రావు వాహనానికి సంబంధించి ఆయన ఎక్కినటువంటి వాహనం కీస్ లేకపోవడంతో వాహనం రోడ్డుపై నిలిచిపోయింది. 106 మంది కార్యకర్తల వైపు ఆ వెహికల్ ముందు కొంతమంది ఉన్నారు, వెహికల్ వెనకాల ఇంకొంతమంది ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు ఆయన అరెస్ట్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఆ ముందు వాహనంలో కూడా కొంతమంది కార్యకర్తలు అరెస్ట్ చేశారు. కానీ ఆ వాహనం మాత్రం అక్కడి నుంచి కదలట్లేదు. వాహనానికి సంబంధించిన కీస్ మాత్రం మాయమైపోయాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ కీస్ని మాయం చేశారన్నట్టుగా డ్రైవర్ చెప్తున్నారు. రైట్, ఇంకోవైపు గన్ పార్క్ అండ్ తెలంగాణ భవన్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. గన్ పార్క్ దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఉన్నారు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి, నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు, అజారుద్దీన్ గారు పిలిచారు, పొన్నం ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకు అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు, మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ పిల్లలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. మంత్రి జూపల్లి కూడా అప్పుల మీద చర్చించేందుకు గన్పార్కు బయలుదేరారు. మంత్రి జూపల్లి అప్పుల మీద చర్చించేందుకు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్కి వస్తాను, 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి జూపల్లి గారు జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు తెలంగాణ భవన్కి రా, కేటీఆర్ గారు నీకోసమే చూస్తున్నారు. కేటీఆర్ గారు రైట్, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా కేటీఆర్ ని దమ్ముంటే మీరు ఇక్కడికి రండి దగ్గరికి అంటూ తెలుస్తోంది. రైట్, కేటీఆర్ కూడా మీరు గన్ పార్క్ దగ్గర రండి అని జూపల్లి సవాల్ చేశారు. సో ఆల్రెడీ హరీష్ రావు అరెస్ట్ చేసినటువంటి వాహనం తరలిస్తున్నారు పోలీసులు. మరో కీ వచ్చినట్టుగా ఉంది బేబీ, అందుకే ఆ వాహనం తరలిస్తున్నారు. సో అంటే కేటీఆర్ని కూడా ఇక్కడికే రండి అని చెప్పి ఛాలెంజ్ చేశారు. సో కేటీఆర్ని గన్ పార్క్ దగ్గర రండి చేల్చుకుందామని జూపల్లి ఛాలెంజ్ చేయడంతో ఇప్పుడు కేటీఆర్ కూడా మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ బయలుదేరే అవకాశం ఉంది. సో అటు జూపల్లి ఆల్రెడీ హరీష్ రావు, పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఒక సవాల్ కొనసాగుతున్న తరుణంలోనే ఇప్పుడు జూపల్లి కూడా దమ్ముంటే గన్ పార్క్ రావాలి అని చెప్పి సవాల్ చేయడంతో ఆయన కూడా కేటీఆర్ మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి బయటికి బయలుదేరే అవకాశం ఉంది. ఆయన కూడా గన్ పార్క్ చేయడం కోసం ప్రయత్నం చేయొచ్చు. అరెస్ట్ చేశారు. హరీష్ రావుని తీసుకెళ్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోలీసులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, వాహనాన్ని పోలీసులు మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో. మొత్తానికి